హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు కడప జిల్లాలో ఉన్నటువంటి బాలప్ప కోన. సో ఇది వచ్చేసి మనకు కొండాపురం దాటిన తర్వాత తాళ్ళప్రొద్దుటూరు అని వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ తాళ్ళప్రొద్దుటూరుకి దగ్గరలో మనకు కొండలలో ఈ బాలప్ప కోన అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి కొంతమంది మాకు సజెస్ట్ చేయడం వల్ల మేమైతే ఇక్కడ రావడం జరిగింది. సో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ డైరెక్ట్గా తాళ్ళప్రొద్దుటూరు నుంచి దారి అయితే లేదు. సో మనము కొద్దిగా ముందుకు వెళ్ళేసి కొత్తపల్లె, సో ఆ విధంగా కొన్ని పల్లెల ద్వారా మనము ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. సో లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మీకు లోపల ఏ విధంగా ఉంది అని అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో లోపలికైతే వెళ్దాం ఆలస్యం చేయకుండా. సో మనకు కొండ మీద వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి కొన్ని. సో చూపిస్తాను చూడండి, ఇవన్నీ స్టెప్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ స్టెప్స్ దాటుకొని ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ దాదాపు చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. సో వెళ్దాం, ముందుకైతే వెళ్దాం, చూద్దాం. చాలా ఉన్నాయి ఇంకా. అయితే ఎన్ని ఉన్నాయో అయితే మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో రాళ్ళతో అయితే ఇక్కడ మెట్లు అనేవి ఏర్పాటు చేశారు. మేమైతే ఇప్పుడు పైనుంచి స్టెప్స్ ద్వారా కిందికి వెళ్తున్నాము. సో మేము మామూలుగా అయితే నార్మల్గా ఈ గుడికి కింది నుంచి దారి అయితే ఉండింది ఇంతకుముందు. అంటే తాళ్ళప్రొద్దుటూరు నుంచి డైరెక్ట్గా అయితే గుడి వరకు కింది నుంచి దారి అయితే ఉండిందట. సో అక్కడ దారి లేకపోవడం వల్ల మేమైతే ఇక్కడ కొండ ఎక్కేసి కొండ మీద నుంచి మళ్ళీ కిందికి స్టెప్స్ దిగి లోపలికైతే ఇప్పుడు కిందికైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో మేము మార్నింగ్ వచ్చేసి ప్రొద్దుటూరులో 10కు బయలుదేరినాము. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 2:30, అంటే దాదాపు 4.5 అవర్స్ పట్టింది మాకైతే రావడానికి ఇక్కడికి. కింద వాటర్ సౌండ్ అయితే వస్తుంది, అంటే మేబీ ఇక్కడ కూడా మనకు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నట్టుంది. ఇది ఫ్రెండ్స్, మనకు పైనుంచి సౌండ్ వచ్చిన వాటర్ ఫాల్స్ అయితే ఇదే ఫ్రెండ్స్. అయితే మనకు ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనుకున్నాము, కానీ వాటర్ అయితే ఏమి ఎక్కువ లేవు. సో కొద్దిగా ఉన్నా కూడా ఇక్కడ అయితే బాగుంది ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. మీరైతే ఎటువంటి సాహసాలు చేయొద్దు ఇక్కడ ప్లీజ్ దయచేసి. పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు మరియు గంగామాత నృత్యం చేస్తున్న సమయంలో గంగాదేవి నృత్యం చేయలేక కింద పడిపోతుందట. అప్పుడు పార్వతీదేవి నేను గెలిచాను అని నవ్విందట. దీంతో గంగామాత దీనిని అవమానంగా భావించి భూలోకానికి వచ్చి ఈ కొండ గుహల్లో జలరూపంగా మారిపోయిందని చరిత్ర చెప్తుంది. తరువాత పార్వతీ పరమేశ్వరులు బాధపడ్డారట. గంగామాత ఎక్కడికి వెళ్ళింది అని కనుక్కోవడం కోసం ఆ మహాశివుడు తన జ్ఞాననేత్రంతో చూడగా ఆ గంగాదేవి భూలోకంలోని ఈ ప్రాంతంలో జలరూపంగా మారిందని గమనించారట. అప్పుడు గంగాదేవిని ఎలాగైనా సరే కైలాసానికి పిలుచుకురమ్మని ఆ పరమశివుడు వీరభద్రునికి చెప్తాడట. వెంటనే వీరభద్రుడు గంగాదేవి ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆ గంగామాతను ఎంతగానో వేడుకుంటాడు. అయినా సరే గంగామాత దీనికి ఒప్పుకోదట. అప్పుడు ఎలాగైనా సరే గంగామాతను కైలాసానికి పిలుచుకు వెళ్ళాలని భావించి ఆమెను లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడట వీరభద్రుడు. అప్పుడు గంగామాత కోప్పడి వీరభద్రుడిని శపిస్తుందట. నువ్వు మానవ రూపంగా జన్మించి బాలప్పగా ఈ భూలోకంలోనే ఉండుగాక అని శపిస్తుందట. తన తప్పును తెలుసుకున్న వీరభద్రుడు తనను క్షమించమని వేడుకొనగా ఆ గంగామాత శాంతించి ఆ పరమశివుడే వచ్చి నిన్ను శాప విమోచనం చేస్తాడు అని చెప్పిందట. ఆ తర్వాత ఆ వీరభద్రుడు బాలప్ప మహర్షిగా జన్మించి ఆ పార్వతీ పరమేశ్వరులను తపస్సు చేసుకుంటూ ఉంటాడట. ఆ తర్వాత నందీశ్వరుడు కూడా వచ్చి వేడుకొనగా ఆమె తిరస్కరిస్తుంది. తర్వాత ఆ పరమేశ్వరుడు వినాయకుడిని పంపిస్తాడు. అప్పుడు ఆ గంగామాత వినాయకుడితో స్వయంగా ఆ పరమశివుడే వచ్చి నన్ను పిలిస్తే తప్ప ఎవరు పిలిచినా నేను రాను అని చెప్తుందట. అప్పుడు ఆ పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై శాపగ్రస్తులైన బాలప్పను శాప విమోచన చేసి ఆ గంగాదేవిని కైలాసానికి రమ్మని పిలుస్తాడట. మరియు అదే ప్రాంతంలో బాల మల్లేశ్వర స్వామిగా వెలిశాడట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. బాయ్.